కానీ నువ్వు ముఖ్యమంత్రి అంటే అప్పుడప్పుడన్నా నోట్లకెళ్లి ప్రజలకు పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఒక్కటి ఇప్పటివరకు ఒక్క మాట మాట్లాడిండా ఈ 2.5 ఏళ్లలో? ఏం చేసినావా 2.5 ఏళ్ళు అంటే? వెనుకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బాగా కొట్టిండట, ముఖం బాగా లేక అద్దం బాగా కొట్టిండట. ఏంద్రాబాయ్ ఏం చేసినావంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు, నాకు సాధన నాతో అయితలేదు. ఏం అప్పుల పాలు చేసిండు కేసీఆర్? నేను చెప్తా. కేసీఆర్ అప్పులు చేసిండు అంటే 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే మరి 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువు చెప్పించిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజ్ పెట్టిండు, బ్రహ్మాండంగా మన పిల్లలు నర్సింగ్ చదువుకునే అవకాశం ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 200 పెన్షన్ 2000 చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండంటే 15 లక్షల మంది ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఒక మేనమామ లెక్క 1,116 రూపాయలు ఇచ్చిండు. కేసీఆర్ అప్పు చేసిండు అంటే అవును, 6 లక్షల మంది దివ్యాంగులకు నెలకు 6,000 పెన్షన్లు ఇచ్చిండు. నువ్వేం చేసినావా? కేసీఆర్ అప్పు చేస్తే హైదరాబాద్ లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు. నువ్వేం చేసినావు 4 లక్షల కోట్ల అప్పు చేసి? చెప్పు, నువ్వు ఒక పని చెప్పు.